హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లహరిని. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈరోజు నేను మాట్లాడే టాపిక్, మనకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కొత్తగా కన్సీవ్ అయిన వారికైతే అస్సలు తెలియదు, చాలా భయపడుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే సంతోషంతో పాటు మనకి భయం కూడా ఉంటుంది. ఏం చేయొచ్చో ఏం చేయొద్దో అనే టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు. సో టెన్షన్ ఏం పడక్కర్లేదండి. కన్సీవ్ అయిన వెంటనే మీరు ఎక్కువగా బరువులు ఎత్తొద్దు. అస్సలు మొదటి 3-4 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి బరువులు ఎత్తొద్దు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా. ఆ 3-4 నెలల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనం బిడ్డని కాపాడుకున్నట్టు అవుతుంది. ఫుడ్ విషయంలో కూడా మొదటి 3 నెలలు ఎవరికి సహించవు తినడానికి. కొందరికి పోపు వాసనలు పడవు, కొందరికి ఎలాంటి స్మెల్స్ పడవు, పర్ఫ్యూమ్ కానీ లేదంటే పోపు వాసనలు కానివ్వండి, అలా కొన్ని వాసనలు పడవు. కొందరు సరిగ్గా తినరు, వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి. సో వీలైనంత మటుకు ఒకవేళ మీకు ఫుడ్ తినగానే వామిటింగ్స్ అవుతున్నాయి అనిపిస్తే ఎక్కువ జ్యూసెస్ తాగడానికి ట్రై చేయండి, పళ్ళని తినడానికి, జ్యూస్ తాగడానికి. ఎందుకంటే మొదటి నెలలోనే బిడ్డ అనేది పెరుగుతుంది కాబట్టి, మొదటి దశలో ఉంటుంది కాబట్టి, మనము సహించకపోయినా వామిటింగ్స్ అవుతున్నా కూడా కొంచెం కాస్త తినడానికి ప్రయత్నించడం. మరీ ఎంత తిన్నా మొత్తానికే వామిటింగ్స్ అవుతున్నాయి అనుకుంటే జ్యూస్ లిక్విడ్ రూపంలో బలమైన ఫ్రూట్స్ని కానీ అలా తీసుకోండి. తర్వాత నెమ్మదిగా వామిటింగ్స్ 4th మంత్ నుంచి తగ్గిపోతాయి. అప్పటి నుంచి నార్మల్గా ఫుడ్, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ఆకుకూరలు, కూరగాయలు అన్నీ ఎక్కువగా మంచి ఫుడ్ తీసుకోవాలి. మొదటి నెల నుంచి బాదం పప్పులు ఉంటాయి చూడండి, అవి రాత్రిపూట ఒక 4 నానేసుకోండి నీళ్ళల్లో. పల్లీలు కూడా ఒక 4 అన్నా, ఒక 10 గింజలన్నా నానేసుకొని పొద్దున్నే, బాదం అయితే పొట్టు తీసి తినండి, పల్లీలు అలాగే తినొచ్చు. పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకున్న వెంటనే ఆ బాదం పల్లీలు ఫస్ట్ తినేసేసేయండి. తిన్నాక 2 times డైలీ పాలు తాగాలి. మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ కంపల్సరీ అండి, మర్చిపోకండి. కాల్షియం అనేది పాల నుంచి వస్తుంది. బేబీకి మంచి బోన్స్ గట్టిగా ఉండాలి అంటే మీరు 2 పూటల పాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. అది ఏదైనా మంచి ప్రోటీన్ పౌడర్స్తో, ఎలాంటి ప్రోటీన్ పౌడర్ అయినా పర్వాలేదు. కొందరికి కొన్ని పడతాయి, కొన్ని పడవు. ప్రోటీన్ ఎగ్స్ వస్తాయి, ఉమెన్స్ హార్లిక్స్, అలా చాలా ప్రోటీన్ పౌడర్లు దొరుకుతున్నాయి మార్కెట్లో. మీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏది మీకు పడుతుందో దానిని ఒక్కొక్క స్పూన్ కానీ అలా వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ తాగాలి. మార్నింగ్ తాగాలి, ఈవినింగ్ తాగితే మంచి చక్కటి నిద్ర కూడా వస్తుంది. సో పాలు తాగడం మర్చిపోకండి మొదటి నెల నుంచి. తర్వాత పాలు తాగిన పాలు ఒకటి, ఇంకొకటి బరువులు ఎక్కువ ఎత్తొద్దు. ముఖ్యంగా ఫుడ్ వచ్చేసి చాలా ఆకుకూరలు, కూరగాయలు, చక్కటి ఫుడ్ తీసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ టైంలో జ్వరము, జలుబు, దగ్గు లాంటివి ఏవి వచ్చినా ఎలాంటి మెడిసిన్ అనేది తీసుకోవద్దు. డాక్టర్ని సంప్రదించాలి. మన సొంతగా మెడిసిన్ తీసుకోవద్దు. కావాలంటే మన ఆయుర్వేదిక్ టిప్స్, ఇంట్లో రెమెడీస్ ఉంటాయి చూడండి, హోమ్ రెమెడీస్, అవి వాడొచ్చు. ఆవిరి పట్టడము, అలా చిన్న చిన్న టిప్స్ వల్ల తగ్గించుకోవాలి తప్ప
మెడిసిన్ జోలికి మాత్రం తెలిసి తెలియక వెళ్ళకండి. అది లోపల ఉన్న బిడ్డ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. అండ్ అలాగే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు టెన్షన్ పడొద్దు, చాలా పీస్ఫుల్గా ఉండాలి. అలాగే మ్యూజిక్ వినండి. 6వ నెల నుంచి బిడ్డ మ్యూజిక్ మనం మాట్లాడే మాట దగ్గర నుంచి బేబీ అనేది వింటుంది. కాబట్టి మ్యూజిక్ వినడానికి ట్రై చేయండి. మంచి మ్యూజిక్, మెలోడీ మ్యూజిక్ వినండి, మంచివే చూడండి. చెప్పాను కదా, నారాయణ కవచం చదివితే చాలా మంచిది. మొదటి నెల నుంచి మీరు నారాయణ కవచం, షష్ఠి శ్లోకం లాంటివి చదవడం వల్ల కూడా బిడ్డకి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఉంటుంది. మీకు డెలివరీ కూడా చాలా చక్కగా అవుతుంది. అలాగే 6వ నెలలో కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని తాగండి. దానివల్ల బిడ్డకి మంచి రంగు వస్తుంది. కాస్త చిటికెడు కుంకుమ పువ్వుని ఒక 2 రోజులు 3 రోజులు పాలల్లో వేసుకొని తాగండి, మంచి రంగుతో పుడతారు. అలాగే నెలలు నిండుతున్న కొద్దీ 8వ నెలలో మాత్రం ఎక్కువగా మెట్లు ఎక్కడం, బరువులు లేపడం చేయొద్దు. 8వ నెలలో డెలివరీ అవ్వడం మంచిది కాదు. కాబట్టి 8వ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెలలు నిండుతున్న యోగా కంపల్సరీ చేయాలి. భయం వేసి యోగా కానీ ఎక్సర్సైజ్ ఎలా అవుతుందో డాక్టర్ సలహా, ఆపరేషన్, సిజరీనో లేదా యూట్యూబ్ లో కూడా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ 7వ నెల నుంచి యోగా 7-8వ నెల వల్ల చిన్న చిన్న పనులు ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసుకునే పనుల వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు ఉంటుంది. అలాగే యోగా జాగ్రత్తగా చేయడం, యోగా చేయడం, ఎక్సర్సైజెస్ చేయడం, మన ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి యోగా ఎలా చేయాలో, ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో, అలాగే చాలా స్పైసీ ఫుడ్ కూడా అవి చూడండి. లేదంటే డాక్టర్ని అడగండి, డాక్టర్ మసాలాలు ఘాట్ అయిన అలా తినొద్దు. యోగా ఎక్సర్సైజెస్ చేయాలి. సాఫ్ట్ ఫుడ్ ని మంచిని వినడానికి ప్రయత్నించండి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే లోపల ఉన్న బిడ్డ పైన ప్రభావం మసాలాలు అలా మీరు కడుపుతో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. పనులు వినే మాటలు, జ్వరం కానీ మాటలు కానీ జలుబు కానీ బేబీకి మీకు తెలిసిన కాబట్టి మందులల్లా మంచిని వినడానికి, మంచిని మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆవిరి పట్టడం, అలాగే నెలలు నిండిన తర్వాత కానీ ఎలాంటి మందులు టెన్షన్ పడతగా ఇంట్లో సమస్యలకే కానీ వెంటనే డెలివరీ ఎలా అవుతుందో అని కానీ మీరు టెన్షన్ తీసుకోవడం వల్ల బీపీ హై కానీ లో కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. డెలివరీ అనేది చాలా క్రిటికల్ గా నార్మల్ గా ఉండడానికి ఎప్పుడు కూడా బీపీ నార్మల్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కువ తక్కువ అవ్వడం ఏది ఎలా జరిగినా పర్వాలేదు, పడాల్సి వస్తుంది. దేవుడు చూసుకుంటాడు. ప్రశాంతంగా ఉండండి. ఏది జరిగినా 9వ నెల పడ్డప్పటి నుంచి దేవుడే ఉన్నాడు, నిద్ర కూడా పట్టదండి. ప్రశాంతంగా ఉండడానికి ఇటు మసులితే ఏమవుతుందో అటు మసులితే టెన్షన్ పడి అని బీపీ ఎక్కువ పెద్దగా పెరిగేసరికి మనకి నిద్ర ప్రమాదం జరిగే అవకాశాలు. సో మొదటి రోజు నుంచి యాపిల్ తినడం, చక్కటి నిద్ర ప్రతిరోజు ఒక యాపిల్ తినడం ప్రశాంతంగా ఉంటూ హాయిగా మంచి లైట్ మ్యూజిక్ అంటూ హాయిగా పడుకోవడానికి ప్రయత్నించారు. 9వ నెలలో నుంచి స్టార్ట్ అవుతే నిద్ర తగ్గిపోవడం, బేబీ పుట్టిన తర్వాత కూడా చాలా మంది కొంతమంది పిల్లలు మొదటి నెలల్లో మొదటి 3 నెలలు రాత్రి ఎక్కువగా తీసుకోండి, అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దానికి ఇప్పుడు ఎంత వీలైనంత ఎక్కువగా నిద్రపోతే అంత నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా నీరసంగా ఉండకుండా ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీ అవ్వడానికి ప్రయత్నించండి. ఆహారం దానివల్ల భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారు. సిజేరియన్స్ అయితే చాలా మంది ముందు సో అలాంటి వారు కాళ్ళ నొప్పులు చాలా వస్తూ ఫ్రూట్స్ జ్యూసెస్ తాగండి. కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వడానికి అంతగా ప్రయత్నించండి. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా మసాలాలు తీసుకోకండి. ముఖ్యంగా ఎలాంటి జర్నీలు వీలైనంత మటుకు జర్నీలు చేయడం వల్ల ప్రిఫర్ చేయండి. బేబీకి
మసాలాలు తీసుకోవడం వల్ల జరిగే అవకాశం, బిడ్డకి కూడా లోపల ఎలాంటి జర్నీ అనేది చేయొద్దు. మీకు ఆ రోజు అనీజీగా ఉంటుంది. రెస్ట్ తీసుకోవడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది నెల తర్వాత బ్లడ్ నెల నుంచి ఆ బ్లడ్ సరిగ్గా ఉండకుండా ఉండాలి అంటే బాగా పెరిగిపోయి లోపల బిడ్డ తిరుగు బ్లడ్ తొందరగా దొరకదు, పట్టదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే నిద్ర ఉండదు. మన క్యారెట్ బీట్రూట్ తర్వాత కూడా దానిమ్మ పసిపిల్లలు 3 నెలల వరకు నిద్ర డైలీ ఒక యాపిల్ అయితే కంపల్సరీ తినాలి. చాలా ఇబ్బంది పడాలి. అలాగే కాబట్టి దానిమ్మ గింజ 2 నెలల నుంచి బీట్రూట్ ఎవరికైతే సహించదు మంచిగా తురుమండి. తురిమిన తర్వాత దానిమ్మ గింజల్లో బీట్రూట్ వేసి ఎక్కువగా కుదిరితే కాస్త చక్కెర వేసుకోండి, లేదంటే తేనె కూడా వేసి పెరుగుతుంది. వేసుకొని ఏదైనా మీకు చాలా నచ్చిన సినిమా ఉంటుంది కదండి, విన్నారు కదా, చూస్తూ ఈ గింజలు ఎలా అలా తెలియకుండానే తినేసే సులభంగా డెలివరీ సినిమా పెట్టేసుకొని మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో ఏ వీడియోస్ చూస్తారో వీడియో కానీ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రోజు వీడియో దానిమ్మ చేయాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మిశ్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో అసలు మీరు కరెక్ట్ డెలివరీ టైం కల్లా బ్లడ్ కోసం భయపడాల్సిన అవసరమే లేదు. రోజు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా డెలివరీ చాలా సులువుగా అవుతుందండి. డెలివరీ ఎప్పుడు అవుతుందో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా కాస్త నీరులాగా పోతున్నట్టు అనిపిస్తే అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. చివరగా నేను ఇంకా వారం రోజుల్లో డెలివరీ అవుతుందనగా లాస్ట్ మంత్ మీరు 9th పడ్డాయి అనగానే వీక్లీ టెస్ట్ ఉంటుంది కదా, అప్పుడే మీకు డాక్టర్స్ చెప్తారు జాగ్రత్తలు. సో మీకు ఏదైనా వాటర్ అనేది లీక్ పోతుంది అని అంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం కానీ డాక్టర్కి ఫోన్స్ చేయడం కానీ అలా చేయండి. ఎప్పుడు కూడా టెన్షన్ మాత్రం పడకండి. అలాగే డైలీ ఉదయాన్నే వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఉదయాన్నే అయినా పర్వాలేదు, తినగానే అయితే కంపల్సరీ వాకింగ్ చేయాలండి. వాకింగ్ చేయాలి అండ్ అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల ఉమ్మ నీరు అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఓకేనా? మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.